ఒకరోజు పిల్లలు మీతో పాటు పాదయాత్ర నడిచారు. బ్యూటిఫుల్ మూమెంట్. ఫ్యామిలీ ఇలా తీసుకుంది. ఇన్ని రోజులు అమ్మ దగ్గర ఉండకపోవడం, భార్య దగ్గర ఉండకపోవడం, ఒక్కోసారి వదిన తన మరదల దగ్గర లేకపోవడం, అమ్మ తన బిడ్డ దగ్గర లేకపోవడం. హౌ ఆర్ ది డీలింగ్ విత్ ఇట్? అమ్మకి యాజ్ యూజువల్ బా తింటున్నావా, ఐ యూ టేకింగ్ ఇనఫ్ కేర్, ఐ యూ స్లీపింగ్ వెల్, చాలా కన్సర్న్ ఉంటుంది. అన్నేమో ఈజ్ వరీడ్, ఎలా చేస్తుందో, ఇంతమంది జనం, ఇంత నడక, ఎలా ఉందో అడుగుతాడంట. వదినేమో బాగా పాప, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ మేక్ ష్యూర్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటుంది. Anil has been very supportive. He misses me, the kids miss me. Raja, my son, is okay. He understands, I think. But the బయటకు చెప్పే రకం కాదు emotions, so seems to be okay. Silent sufferer. Not a sufferer, but he's taken care of. జిల్లి చాలా మిస్ చేస్తుంది. నేనంటే చాలా అటాచ్డ్ గా ఉంటుంది. తను ఒకటి మటుకు మమ్మ ఇప్పటి కూడా మెసేజ్లు, ఫోన్లు కాన్స్టెంట్ గా షీ కీప్స్ డూయింగ్ ఇట్. they're all okay, they all understand. దేవుని దయ వల్ల it's been going well. But people are taking me well. వైఎస్ అన్న లేని లోటు, జగన్ గారు లేని లోటు ప్రజల మీద చూసుకుంటున్నారు. Because all the affection that they're showering on me, వాళ్ళ ప్రేమ అంతా, it's not toward me actually. అది నాన్న మీద వారికి ఉన్న అభిమానం, అన్న మీద వారికి ఉన్న ప్రేమ. And because none of them are accessible now, they're showering it on me. Truly feels very humbling sometimes, but very, very exciting and amazing other times. కాంగ్రెస్ సిబిఐ కుమ్ముక్కు రాజకీయాలకి, టీడీపీ కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలకి కొత్తగా మరో తెర లేచింది. టీడీపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఎఫ్డీఐకి అగేన్స్ట్ గా ఓటు వేయకుండా గైర్హాజరయ్యారు. స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు కుమ్మక్కయ్యారు అనేది. ఎఫ్డీఐ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ బిల్. అంత ఇంపార్టెన్స్ ఉన్న బిల్లుని కాంగ్రెస్ వాళ్ళకు ఓకే చేయించడానికి వీరు గైర్హాజరయ్యారు. అంత ఆబ్వియస్ గా, ఇంత ఎవిడెంట్ గా, ఇంకా యూ డోంట్ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ కమెంట్ ఫ్రమ్ మీ అబౌట్ దిస్. సుష్మా స్వరాజ్ గారు, అపోజిషన్ లీడర్ ఇన్ ద పార్లమెంట్, లోక్సభలో అన్నారు దట్ మాయావతిని, ములాయంని, పీపుల్ లైక్ దీస్ ని మేనేజ్ చేసుకుని, భయపెట్టి, బెదిరించి, సిబిఐని వాడుకొని ఈరోజు బిల్లు పాస్ చేయించుకుంది కాంగ్రెస్. అంటే గెలిచింది యూపీఏ కాదు, గెలిచింది సిబిఐ. ఇస్ వాట్ షీ సెడ్ ద స్టేట్మెంట్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టేట్మెంట్, వెరీ ట్రూ. ఈరోజు కాంగ్రెస్ మాట వినేవారి మీద, వినకపోయే వారి మీద దేర్ ఇస్ ఎ క్లియర్ డిస్టింక్షన్. జగనన్న పార్టీ నుంచి బయటకు వచ్చింది November 27th. 2 days లో November 29th కల్లా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు ఉంది, జగనన్న మీద కూడా కేసులు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఎంక్వైరీలు జరగవు. ఏమంటారు, వాళ్ళ దగ్గర టీములే లేవంటారు. జగనన్న మీద మటుకు 29 టీములు వస్తాయి,
విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. నేనే ఉన్నాను బెంగళూరులో అలోన్ అండ్ స్టిల్ దే రేడెడ్ ఇట్. అట్లాంటివి ఎన్నో. దే ట్యాప్ సమ్ 2000 కాలర్స్, టెలిఫోన్స్. telephones. There is a clear distinction